ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమ. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 23వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వేజ శుద్ధ విధియ, భౌమ్యవాసరే, మంగళవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:26 భక్తుని నోట భగవద్గీత సంఖ్య 00131. ఈరోజు 131వ రోజు. శ్రీమద్ భగవద్గీత మోక్ష సన్యాస యోగం, అష్టాదశోధ్యాయ యోగం, 18వ అధ్యాయంలో ఈరోజు 46వ శ్లోకం నుంచి 50వ శ్లోకం వరకు పారాయణము చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. ఇప్పుడు మోక్ష సన్యాస యోగంలో 46వ శ్లోకం. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవా. ఈ 46వ శ్లోకానికి తాత్పర్యం: అన్ని ప్రాణుల వ్యుత్పత్తి వ్యాపారాలు కూడా ఎవరి చేత కలుగుతున్నాయో, ఎవడు ప్రపంచమంతటా నిండి ఉన్నాడో ఆ పరమాత్మను తనకు విధింపబడిన కర్మల ద్వారా ఆరాధన చేసేవాడు చిత్తశుద్ధిని, జ్ఞానయోగ్యత, రూపసిద్ధిని పొందుతాడు. ఇప్పుడు 47వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాసనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఈ 47వ శ్లోకానికి తాత్పర్యం: ఉత్తమ విధులతో చేసే పరధర్మానుష్ఠానము కంటే దోషంతో కూడి ఉన్నప్పటికీ కూడా స్వధర్మాన్ని ఆచరించడమే శ్రేయస్కరం. ఇప్పుడు 48వ శ్లోకం. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యేజేతం చజేతం సర్వరంభో హి దోషేన ధూమేనాగ్ని రివావృత. మరొకసారి చదువుకుందాం. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యేజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్ని రివావృత. ఇప్పుడు 48వ శ్లోకానికి తాత్పర్యం: కౌంతేయ, సహజ ధర్మం దోషంతో ఉన్నప్పటికీ విడిచిపెట్టకూడదు.
అగ్ని పొగతో ఉన్నట్లుగానే సర్వధర్మాలు ఏదో ఒక దోషంతో ఆవరింపబడే ఉంటాయి. ఇప్పుడు 49వ శ్లోకం. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృతః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేవాధిగచ్చతి. 49వ శ్లోకానికి తాత్పర్యం: విషయాసక్తి లేనివాడు, అంతఃకరణను జయించినవాడు, కోరికలు లేనివాడు, స్పృహ రహితుడు జ్ఞాన మార్గం ద్వారా నైష్కర్మ్య సిద్ధిని పొందుతాడు. ఇప్పుడు ఈనాటి చివరి 50వ శ్లోకం. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి విబోధయే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్యయాపరా. ఈనాటి చివరి శ్లోకానికి తాత్పర్యం 50వ శ్లోకం. అర్జున, నిష్కామ కర్మానుష్ఠానం వల్ల జ్ఞానసిద్ధి పొందినవాడు ఏ విధంగా పరమాత్మను పొందుతాడో చెబుతాను వినుము. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈనాటి భగవద్గీత పారాయణం మరల రేపటి పారాయణంలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నమస్కారం.